హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్ అమ్మ 45వ భాగాన్ని వినేద్దాం. తన వస్తువులన్నీ తీసుకొని అంజలి క్యాబిన్లోకి షిఫ్ట్ అయింది అభి. అంజలి వర్క్ చేస్తున్న టైంలో మాత్రం చాలా సీరియస్గా ఉండడం గమనించి ఊపిరి పీల్చుకుంది అభి. వాళ్ళిద్దరూ తప్ప ఆ క్యాబిన్లో వేరే మనిషి లేకపోవడం, తనకి అంజలితో మాట్లాడే ఇంట్రెస్టు లేకపోవడంతో మాటలన్నీ మూటగట్టి ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళగానే అర్జున్ మీద చూపిస్తుంది అవన్నీ. వీకెండ్ రావడంతో షూటింగ్ చేయడానికి ఫిక్స్ అయి మార్నింగ్ టిఫిన్ చేసి కూర్చున్నారు నలుగురు. అభికి డ్రెస్ని స్టైల్ చేస్తుంది ప్రియా. అప్పటికే లైట్లు కెమెరా యాంగిల్స్ అడ్జస్ట్ చేస్తున్నారు అర్జున్ రాహుల్. అయ్యింది, ఒకసారి వచ్చి చూస్తారా అంది ప్రియా. వెంటనే లోపలికి వెళ్ళారిద్దరు. అద్దం ముందు కూర్చొని ఫోన్లో ఏదో కెలుకుతుంది అభి. అభి బుగ్గలు పట్టి తల పైకెత్తి బొట్టు తీసి ఐ లైనర్తో పొడుగ్గా బొట్టు పెట్టాడు అర్జున్. ఇప్పుడు పర్ఫెక్ట్ అంది ప్రియా. లోకంలో నన్ను ప్రేమించడం తప్ప మీకు రాని పనులు ఏమైనా ఉన్నాయా అని కొనియింది అభి. హా అన్నాడు. ఏం లేదు అర్జున్ గారు, చాలా బాగుంది అంటున్నాను అంతే, పల్లికిలించింది. వినిపించింది అన్నాడు. వినిపించాలనే గొనుగింది అన్నాడు రాహుల్. ఎహే ఆపండి రాహుల్, వెళ్ళి కెమెరా స్టార్ట్ చేయండి. అభి స్క్రిప్ట్ ప్రిపేర్డ్గా ఉన్నావా అంది ప్రియా. అన్నాడు. సరే పద అని హాల్లోకి వెళ్ళగానే, ఇప్పుడు నేను ఎటు చూసి మాట్లాడాలి, కెమెరా సైడ్ యాంగిల్ పెట్టారేంటి? అలానే బాగుంటుంది, కానీ నువ్వు కెమెరా వైపు కాకుండా నా వైపు చూస్తూ మాట్లాడు అన్నాడు అర్జున్. మీ వైపు చూస్తే నేను మాట్లాడలేను, నాకు సిగ్గొచ్చేస్తుంది అంది అభి. ఈ వేషాలకేం తక్కువ లేదు, రోజు నా బుర్ర వాయిగొట్టట్లే, మూసుకొని చెప్పు అన్నాడు అర్జున్. ఓకే ఫైన్, ట్రై చేస్తాను అంది అభి. కెమెరా రోలింగ్, రెడీ 1 2 3 యాక్షన్ అన్నాడు రాహుల్. సీన్ కట్ చేస్తే ఖాళీ స్క్రీన్లో నుండి బయటకొచ్చి హాయ్ అంది. ఏంటి అలా వచ్చారనుకుంటున్నారా? మన స్టైల్ అంతే, కొంచెం డిఫరెంట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ విషెస్ అండ్ ఐ విల్ బీ బ్యాక్ సూన్ యాజ్ మిస్ అమ్మ అని కళ్ళకి స్టైల్గా కళ్ళజోడు పెట్టుకోవడంతో అభి వాళ్ళ ఛానల్ లోగో వచ్చింది అక్కడ. చాలా బాగుంది. మెయిన్గా మీరు చేసిన మ్యూజిక్ అర్జున్ గారు, మీకు పియానో అంత బాగా వచ్చా ఆశ్చర్యంగా అడిగింది అభి. ఓకే, ఎడిట్ ఫైనల్ చేసి పోస్ట్ చేసి అన్నాడు అర్జున్. ఈ గురువారం ఫస్ట్ ఎపిసోడ్ షూట్ కూడా కంటిన్యూ చేద్దాం అంది ప్రియా. అవును అన్నట్టు చూసి స్క్రిప్ట్ రెడీగా ఉందా అన్నాడు అర్జున్. టాపిక్ ఏంటి? అందరూ టీనేజర్స్, మెయిన్ ప్రాబ్లం లవ్ ఫెయిల్యూర్ అంది అభి. వాట్, లవ్ ఫెయిల్యూరా? దానికి ఎవరు కనెక్ట్ అవుతారు అభి? ఐ డోంట్ థింక్ దట్ ఏ గుడ్ ఆప్షన్ అంది ప్రియా. లేదు ప్రియా, అది చాలా కనెక్టింగ్ టాపిక్. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి ప్రాబ్లం అదే కదా. ఇది ప్రేమ, ఇది ఆకర్షణ అనే తేడా తెలియక ఆకర్షణ అనే ప్రేమ అనుకుంటూ బ్రేకప్ అయితే జీవితం అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు కొందరికి మన వీడియో హెల్ప్ చేస్తే మంచిదే కదా అంది అభి. అవును అన్నాడు తలూపి. నీ ఇష్టం అని స్మైల్ ఇచ్చింది. ఓకే, స్క్రిప్ట్ ఫైనల్ అయ్యాక షూట్ స్టార్ట్ చేశారు. హే, నేను మీ మిస్ అమ్మని. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా బాగా సూపర్గా ఉన్నాను. అసలు మ్యాటర్లోకి వస్తే, ఈరోజు ఆఫీస్లో జూనియర్ ఏడుస్తూ కూర్చుంది. అరే ఏమైంది పిల్ల అని టిష్యూ ఇచ్చి అడిగితే బ్రేకప్ అంది. అయ్యో, బ్రేకప్ అనేది లైఫ్లో కామన్, దానికి ఇంతలా ఏడుస్తావా అంటే, ప్రేమ గురించి మీ ఇండియన్స్కి ఏం తెలుసు అంది. అవును, ప్రేమ గురించి నాకేం తెలుసు, ఎందుకంటే నేనేం రోమియో జూలియట్ కాదు కదా, అది వాళ్ళ అమెరికన్ స్టోరీ కాబట్టి వాళ్ళకే తెలుసు మరి. కానీ నా ప్రేమ రాహిత్య ప్రేమ కథ గురించి తనకి తెలుసా? తెలీదుగా, అందుకే చెప్పాలని మొదలుపెట్టాను. ప్రేమ రాహిత్య ప్రేమ కథ అంటే ఏంటన్నా? ఎలా అయిందన్నా? ఏమైందా? ఆ రోజు వరకు హాయిగా ఉద్యోగం చేసుకుంటూ గడిపేసేదాన్ని, కానీ ఆ రోజు నుంచి ఉద్యోగం నో ఛాన్స్, చదువు నో ఛాన్స్, ఓన్లీ దరిద్రం. తన్ని చూసినాకనే ఉద్యోగం మానేసా, తెల్లవారుజామునే స్కైప్ కాలే చేసా, డే 1 నిజాయితీ వదిలేసా, డే 2 నిజాలు చెప్పడం ఆపేసా, డే 3 ప్రేమగా ఉన్న తల్లిదండ్రులతో అబద్ధం చెప్పి అమెరికా వచ్చేసా. ఆ దెబ్బతో చిన్న చిరునవ్వుతో లైఫే యూటర్న్ ఇచ్చుకుంది. అదేమిటో మరి ఆ నవ్వుతో నా లైఫ్ అంతా తలకిందులు అయ్యింది. ఓ మాయా, ఓ మాయా, ఈ ప్రేమ అంటే మాయా. అరే గోలా, ఇది గోలా, ఇది తీయనైన గోలా.
చైల 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 చైల. జీవితంలో దేని మీద ఆశపడిన నేను ఆ అబ్బాయి మీద ఆశలు పెంచుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఆ అబ్బాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఆ అబ్బాయి మోసం చేసి వెళ్ళిపోయాడు. కలలోన కలలన్నీ కథలుగానే మిగిలినవి. కనులు దాటి రాను అంటూ కరిగిపోయినాయి. మరి తర్వాత ఏమైంది అన్నాడు రాహుల్. తర్వాత తర్వాత ఏమవుతుంది? ఆ తర్వాత నా లైఫ్లోకి అర్జున్ వచ్చాడు. ఓ మాయా, ఓ మాయా, ఈ ప్రేమ అంటే మాయా. అరే గోల, ఇది గోల, ఇది తీయనైన గోల. మాయా, ఓ మాయా, ఈ ప్రేమ అంటే మాయా. అరే గోల, ఇది గోల, ఇది తీయనైన గోల. చైల 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 చైల. సో ఈ పాటలు పాడి డ్యాన్సులు వేసి నేను చెప్పేది ఏంటంటే, ప్రేమ అనేది లైఫ్లో చిన్న పార్టీ, కానీ ప్రేమే లైఫ్ కాదు. ఈ కాలంలో లవ్కి అట్రాక్షన్కి తేడా తెలియడం లేదు. మిమ్మల్ని అనేది ఏం లేదులేండి, ఎందుకంటే నేను ఆ కోవకి చెందిన దాన్ని. కానీ నేను చెప్పేది ఏంటంటే, మనం సింగిల్గా ఉన్నా పర్లేదు, కానీ ఏదో అనుకుంటూ ఒక రిలేషన్లోకి ఆవేశంగా వెళ్ళిపోకండి. ఆ తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. నిజమైన ప్రేమ అంటే వాట్సాప్ మెసేజ్లు, వీడియో కాల్స్ కాదు, రొమాన్స్ అంతకంటే కాదు. నిన్ను ఎమోషనల్గా లాక్ చేస్తున్నాడు అంటే వాడికి నీ అవసరం ఉంది అని అర్థం. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే కానీ నిజంగా ప్రేమించే మనుషులు దొరకడం చాలా కష్టం. ఇంత పెద్ద ప్రపంచంలో మన చిన్న జీవితంలో నిజమైన ప్రేమ దొరకడం చాలా కష్టం. ఒకవేళ దొరికితే పోరాడాలి ఆ ప్రేమ కోసం, అంతేగాని మా లవర్ నిబ్బా, నేను నిబ్బి అంటూ ఆ అమ్మా నాన్నకి తెలియకుండా పిచ్చి పనులు చేసి లైఫ్లో రిగ్రెట్ ఫీల్ అవ్వకండి. నిజంగా మీ జీవితానికి రాసిపెట్టి ఉన్న అబ్బాయి వచ్చినప్పుడు ప్రకృతి కూడా మీకు సహకరిస్తుంది. ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్. మీకే అర్థమైపోతుంది తను లేకపోతే నేను ఎలా అని. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఎక్స్పీరియన్స్ ది రియల్ లవ్ టుగెదర్. అయినా ఆ అమెరికన్ పిల్ల మీ ఇండియన్స్కి లవ్ గురించి ఏం తెలుసు అంటే నేను ఊరుకుంటానా? అసలు ప్రేమ పుట్టింది ఎక్కడో తెలుసా? యూనివర్స్లో ఫస్ట్ లవ్ స్టోరీ ఎవరిదో తెలుసా? మన శివ పార్వతులదే. అరే, శివుడు కోసం 108 జన్మలు వేచిన పార్వతి, భార్య కోసం దేశాలు దాటి వెళ్ళిన రాముడు, రాధారాణి ప్రేమ కోసం నిరంతరం ప్రేమిస్తూ ఉండే కృష్ణయ్య, వీళ్ళందరూ మన వాళ్ళే. అవును, మనకి ప్రేమ గురించి తెలీదు, ఎందుకంటే ప్రేమ ఒక్కటే కాదు, గౌరవం కూడా ముఖ్యమే అని మనకు తెలుసు కాబట్టి. అర్థం చేసుకోరు అని ముద్దుగా చెప్పి, సరే సరే ఈ వారానికి చాలా చెప్పేశాను, నాకు చాలా పనులున్నాయి, మళ్ళీ నెక్స్ట్ వారం కలుద్దాం, అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అని స్క్రీన్ జూమ్ అవుట్ చేసి లేచి వెళ్ళిపోయింది అభి. అభి స్క్రీన్ నుండి బయటికి రావడంతో లేచి స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు రాహుల్, ప్రియా. ఏంటి అభి, నిన్ను చూస్తే ప్రొఫెషనల్ న్యూస్ రీడర్లా ఉన్నావు, గుక్క తిప్పుకోకుండా ఎలా మాట్లాడేస్తున్నావు అని షాక్ అయిపోయాడు. వాళ్ళందరూ మాట్లాడుతున్న అర్జున్ రియాక్షన్ కోసం చూసింది అభి. లేచి తన తలనిమిరి వెళ్ళిపోయాడు అర్జున్. అదేంటి అర్జున్ ఏం మాట్లాడలేదు అంది ప్రియా. వాడంతే, వాడికి ఏదైనా బాగా నచ్చిందనుకో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడు, ఇలా చిన్న గెస్చర్స్ ఇస్తాడు, మనమే అర్థం చేసుకోవాలి అన్నట్టు అన్నాడు రాహుల్. వీకెండ్ అయిపోయి ఆఫీస్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఈవినింగ్ ఆఫీస్ నుండి రాగానే ఈ వర్క్ మీద కూర్చోవడం మొదలుపెట్టారు అందరూ. ఫస్ట్ వీడియో ఎడిటింగ్ అయిపోయింది, రీమిక్స్, సౌండ్ టెస్టింగ్ అన్నీ అయిపోయి ఫైనల్ కట్ కూడా వచ్చేసింది. ఆ రోజే వాళ్ళు అప్లోడ్ చేయాలని అనుకోవడంతో కరెక్ట్గా అర్జున్ వచ్చే టైంకి వీడియో అప్లోడ్ చేసి ల్యాప్టాప్ ముందు కూర్చున్నారు ముగ్గురు. అభి, మన వర్క్ మనం చేసేసాం కదా, ఇప్పటి నుండే రిజల్ట్స్ ఊహిస్తారా మీరు? అది వదిలేయండి, మనమేం డబ్బుల కోసం చేయడం లేదు, ఇదొక ఫ్యాషన్ అంతే. ఆ ఫ్యాషన్ అలా సరదాగా ఉంటేనే బాగుంటుంది, మరీ ఇంత సీరియస్గా తీసుకోకుండా అని 4 అక్షంతలు వేసి కార్డ్స్ ఆడుకుందాం రండి అన్నాడు. కార్డ్స్ తీసుకొని హాల్లో కూర్చొని ఆడుకుంటుంటే ఆల్మోస్ట్ గెలిచే ఛాన్స్ ఉన్నాడు రాహుల్. అభి కూడా వాళ్ళ టీం అవ్వడంతో అభికి చూపించి కళ్ళు ఎగరే కానీ సూపర్ అన్నట్టు వేలు ముడిచి ఇంకొక $100 పెట్టారు బెట్లో. ఏంట్రా మీరేం పెట్టట్లేదు, ఓడిపోతారని భయంగా ఉందా నవ్వుతూ అడిగాడు రాహుల్. అవునరా అని కార్డ్స్ ముందుకు పెట్టి షో చెప్పేసి మనీ తీసుకునేసరికి తెల్లమొహం వేసుకొని చూశారు అభి, రాహుల్. మనం షో అనుకున్నాం కదా అంది అభి. 3 ఆశలు అక్కడ అని ఉక్రోషంగా చెప్పాడు రాహుల్. దేవుడా, ఆ 3 ఆశ నేనే ఇచ్చాను అంది అభి. అసలు పేకట్ రూల్స్ వచ్చా అభి నీకు? ఆశ ఎలా ఇస్తావే తల్లి అని తల కొట్టుకున్నాడు రాహుల్.
బుర్రగోకుంటూ. ఇదే నేను ఫస్ట్ టైం ఆడడం అంది అభి. మరి ఇందాక భీమవరం మాలం తేరేకో, గోదావరి జిల్లాలో మాలం తేరేకో ఏ సబ్ మేరే పీచే హై అన్నావు. హిహిహి, మాటల్లో ఉందంటాం, అవన్నీ పట్టించుకుంటారా ఏంటి అని కార్డ్స్ తీసి ముక్క కలుపుతుంటే, మీ ఆయనతో ఆటలాడితే నెల జీతం తీసుకెళ్ళి మీ ఆయన చేతిలో పెట్టాలి, నేను ఆడను అన్నాడు రాహుల్. రే ఈ కుళ్ళేంట్రా అని అర్జున్ నవ్వుతుంటే, ఉంచుకున్న దానికేం తెలుసు పరువు విలువ అని, నీకు డబ్బులు బాగానే వస్తున్నాయిగా, నీకేంలే అన్నాడు రాహుల్. అసలు ఎక్కడి నుండి తీసుకుని వస్తావరా రాహుల్ మీరు ఇలాంటి సామెతలు, సో ఫన్నీ నవ్వుతూ అడిగింది ప్రియా. వెరీ ఫన్నీ అని రాహుల్ పల్లీకిలిస్తుంటే, హే కోతులందరూ ఇక్కడే ఉన్నారా, గెస్ వాట్ అన్నారు రాహుల్ వాళ్ళ మమ్మీ. ఏమైందా అంటే అంది అభి. ఒక్కసారి నీ యూట్యూబ్ వీడియో కామెంట్స్ చూసుకో అన్నారు నవ్వుతూ. ఆ మాట వినగానే అర్జున్ వైపు చూస్తుంది. టీవీ కనెక్ట్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేశాడు అర్జున్. ఏంటి అప్పుడే 10,000 మంది సబ్స్క్రైబర్స్ చేసుకున్నారా, షాక్ అయింది అభి. మనం పెట్టి ఇంకా 2 hours కూడా అవ్వలేదు కదా, అయోమయంగా అన్నాడు రాహుల్. నిజం చెప్పినావు మిస్ అమ్మక్క, నా పోరి నన్ను అలానే చేసింది. నీ లైఫ్లోకి అర్జున్ వచ్చినట్టు నా కోసం ఎవరు వస్తారో ఎదురు చూస్తూ ఉంటా అనే కామెంట్ చూసి పిచ్చి పిచ్చిగా నవ్వుకున్నారు అందరూ. ఒక్కో కామెంట్ ఒక్కో డైమండ్, అసలు సో ఫన్నీ అంది అభి. అప్పుడే సూర్య కూడా వీడియో కాల్ చేస్తుండడంతో లిఫ్ట్ చేసి హా అన్నయ్య అంది అభి. ష్ అని పెదవుల మీద వేలు పెట్టి కామ్గా ఉండమని చెప్పి కెమెరా ఫ్రంట్ వైపు తిప్పాడు. అలా కాదండి, ఇదిగో ఇక్కడ ప్రెస్ చేస్తే కామెంట్ చేయడానికి వీలవుతుంది అంటున్నారు వైదేహి. నాకు తెలుసు నువ్వాగు అని కళ్ళజోడు సరి చేసుకుంటూ అభి వీడియోకి కామెంట్ చేయడానికి కష్టపడుతున్నారు రఘు. ఆ వీడియో చూడగానే చిన్నగా నవ్వి హాయ్ అని పిలిచింది అభి. ఇద్దరు ఫోన్ నుండి తలపైకెత్తి సూర్య వైపే చూస్తూ ఫోన్ వాళ్ళ వైపు తిప్పాడు. అందరూ కనిపించేలా కొంచెం దూరంగా పెట్టి ఎలా ఉంది వీడియో అంది అభి. చాలా బాగా మ్యూజిక్ కంపోజ్ చేశారు, ప్రియా డ్రెస్ కూడా చాలా బాగుందమ్మా అని అందరికీ చెప్పి నువ్వు మామూలుగానే చేసావులే, ఎక్కువ ఫీల్ అవ్వకు అన్నారు వైదేహి. చీ నా బతుకు, ఇజ్జత్ పీకింది అని కొనుక్కొని కామెంట్స్ చూడు అందరూ నాకే సపోర్ట్ చేస్తున్నారు అంది అభి. ఏడ్సావులే, మీ నాన్నతో మాట్లాడు అని ఫోన్ రఘు గారికి ఇచ్చి పక్కకి వెళ్ళిపోయారు వైదేహి. నాన్న సూర్య, కొంచెం ఈ వీడియోని మా టప్పర్ వేర్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయి అని పక్క నుండి వైదేహి గారి మాటలు వినిపిస్తున్నాయి అభికి. అంతేనేమో తల్లి ప్రేమ, ఈ ప్రేమ నేను తల్లి అయ్యేంత వరకు అర్థం కాదు అని అనుకుని ఆ ఆలోచన రాగానే కళ్ళు చెమర్చి వెంటనే తుడిచేసుకుని డాడీ అంది అభి. కామెంట్ పెట్టేశాను అని చాలా బాగా చెప్పావు కన్నా ప్రేమ గురించి, కానీ ఇందులో నా మాటలు ఎక్కువ కాపీ అయినట్టు అనిపించాయి అని కళ్ళెగరేశారు రఘు. కాపీ రైట్ వేయండి అంకుల్ అన్నాడు రాహుల్. హహా నేను సరదాగా అన్నానులే అన్నారు రఘు. సరే నేను వాకింగ్కి వెళ్తున్నాను, తర్వాత మాట్లాడతాను అన్నారు రఘు. సరే అని కాల్ కట్ చేసి అందరి వైపు చూసి ఒక బ్రైట్ స్మైల్ ఇచ్చింది అభి. ఇంకా మీ ఇంటి నుండి ఫోన్ రాలేదేంటి, ఇంకా ఆంటీ వాళ్ళు చూడలేదంటావా అన్నాడు రాహుల్. ఏమో మీటింగ్ ఉంది అన్నారా, మనం టైం చెప్పలేదుగా, సో చూడలేదేమో అని రాహుల్ వాళ్ళ మమ్మీతో మాట్లాడుతున్నాడు అర్జున్. ఏదైనా ఒకరోజు నువ్వు కూడా పాట పాడు అర్జున్, ఆ రోజు యూట్యూబ్ సర్వర్స్ క్రాష్ అయిపోతాయి అని నవ్వారు ఆంటీ. వద్దాంటీ, ఒక్కసారి దేని గురించి అయినా వద్దు అనుకున్నప్పుడు దాన్ని అలా వదిలేయడం మనకే మంచిది. నాకు ఇష్టం లేదని అభి విహంగాలికి సంఖ్యలు విదిలించలేను కదా, తనకి టాలెంట్ ఉంది అందుకే సపోర్ట్ చేశాను అంతే అన్నాడు. సరే నీ ఇష్టం అని అర్జున్ తలనిమిరి ఇంక ఇంటికి రారా మీరు అని గట్టిగా అడిగి పదండి అని తీసుకుని వెళ్ళిపోయారు ఇద్దరిని. వాళ్ళు వెళ్ళగానే అర్జున్ పక్కన కూర్చొని అతని చేతిని చేతుల్లోకి తీసుకుని థ్యాంక్ యూ అంది అభి. నోరు మూసుకో తన భుజం చుట్టూ చెయ్యేసి చెప్పాడు అర్జున్ టీవీ ఛానల్ మారుస్తూ. అంజనా అశోక్ గారు కూడా ఫోన్ చేసి అభిని అప్రిషియేట్ చేస్తుంటే చిన్నగా నవ్వింది అభి. తర్వాత రోజు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళినప్పటికీ చాలామంది ఆ వీడియో చూసి కంగ్రాట్స్ చెప్తుంటే చిన్నగా నవ్వి తన క్యాబిన్లోకి వెళ్ళింది అభి. అప్పటికే అక్కడ వర్క్ చేసుకుంటుంది అంజలి. సో దిస్ ఈజ్ యువర్ వర్క్ ఫర్ దిస్ వీక్ అండ్ ఐ వాంట్ ఎవ్రీథింగ్ టు బి డన్ ఇన్ పాయింట్. అండ్ మిసెస్ అభినయ అంది అభి. ఈరోజు క్లయింట్ రిక్వైర్మెంట్స్ తీసుకోవడానికి నువ్వు 11:55కి వెళ్ళాలి, ఇప్పుడు 9:30 అయింది కదా, షార్ప్ 10కి స్టార్ట్ అవ్వండి అంది అంజలి. బట్ దట్ ఈజ్ అ మ్యాన్ వర్క్ అంది అభి. సో వాట్ అని రెక్లెస్గా చెప్పి యూ డోంట్ టెల్ మీ వాట్ టు డూ, ఐ నో అండ్ గెట్ మై వర్క్ డన్ అంది అంజలి సీరియస్గా. హో ప్లీజ్ మీరేదో మనసులో పెట్టుకుని ఇవన్నీ చేయకండి అంజలి, అండ్ దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అంది అభి.
నాకు అర్థం కాదు, వర్క్ చేయమంటే ఐ కాంట్ అంటున్నావు. మరేం వస్తుంది నీకు? మేకప్ వేసుకొని కెమెరా ముందు కబుర్లు ఆడమా అంది అంజలి. దట్స్ మై పర్సనల్ థింగ్ అంది అభి. ఎగ్జాక్ట్లీ, దిస్ ఈజ్ ప్రొఫెషన్. వెళ్ళి పని కంప్లీట్ చేసి కనిపించు పొగరుగా చెప్పింది అంజలి. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయింది అభి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.